హలో గాయ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. మా ఇంట్లో అయితే విఘ్నేశ్వరుడి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా అయితే మట్టి తెచ్చారు చూడండి. మా తాతయ్య అయితే మట్టి వినాయకుళ్ళు అయితే తయారు చేస్తారు. దీనికి అచ్చు ఉంటుందండి. చెక్క పైన చెక్కిన విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటుంది. వీటిపైన మట్టి వేసి బొమ్మలు అయితే తయారు చేస్తారు. మేమైతే మట్టి వినాయకుడినే పూజిస్తాం. ఎందుకంటే మట్టి వినాయకుడే చాలా శ్రేష్టమైనది. పర్యావరణాన్ని కూడా కాపాడుతుందని మీకు అందరికీ తెలుసు కదా. అందుకే మట్టి వినాయకుడే మేము పూజిస్తాం. మాకు ఎప్పుడు తరతరాలుగా మా తాతయ్య బొమ్మలు చేసి పెడుతుంటారు. ఈ బొమ్మలు ఎలా తయారు చేస్తారో చూడండి. పొద్దున్నే తాతయ్య లేచి స్నానం చేసి మంచిగా మట్టిని తీసుకొచ్చి ఇగోండి అచ్చులో అయితే మట్టిని వేసి బొమ్మలు అయితే తయారు చేస్తారు. ఈ బొమ్మల్ని మా ఊర్లో చాలా మంది కూడా తీసుకుంటుంటారండి. వీటికే పూజ కూడా చేస్తుంటారు. ఎవరికైతే బొమ్మలు కావాలో వాళ్ళైతే మా తాతయ్యకి వచ్చి చెప్తుంటారు, మాకు కూడా విఘ్నేశ్వరుడు బొమ్మ ఒకటి కావాలి చేసి పెట్టండి అని. ఇలా మా తాతయ్య అయితే చాలా బొమ్మలు చేసి పెడుతున్నారు. చూడండి అచ్చులో బొమ్మ అయితే ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. బుజ్జి వినాయకుడు చక్కగా వినాయకులను అయితే తీసుకుని వెళ్తుంటారు. వీటినే పూజ చేస్తుంటారు. వినాయకులు అయితే ఫుల్గా అయితే తీసుకొని వెళ్ళారు. అయిపోయాయి కూడా ఆల్రెడీ. ఇంకా వినాయకుడు ఒకటో రెండో మిగిలి ఉన్నాయి. వెంటనే మా ఇంట్లో కూడా పూజ స్టార్ట్ చేసిన బుజ్జి వినాయకుడు అయితే మా ఇంట్లో ఉంటుందండి. ఇక పొట్టిగా వినాయకుడు అయితే ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చిన విఘ్నేశ్వరుడు. ఈ పొడవుగా ఉన్న విఘ్నేశ్వరుడు అయితే లాస్ట్ ఇయర్ నుండి వచ్చి ఉన్న విఘ్నేశ్వరుడు. మేమైతే 1 ఇయర్ వరకు ఉంచుతామండి. లాస్ట్ ఇయర్ వినాయకుడిని అయితే ఇప్పుడైతే గంగలో అనిపివేస్తాము. ఇగోండి పూజ కోసం అందరూ కూర్చున్నారు. మా శాండీ కూడా కూర్చుంది. మా అయితే పూజ చేస్తున్నారు. కథ కూడా చదువుతున్నారండి. అంతా అయిపోయింది. పూజ కూడా మంగళం కూడా ఇచ్చేస్తున్నారు. మా ఇంట్లో పూజ అయితే ఈ సంవత్సరం అయితే ఇలా జరిగింది. మీరు కూడా మట్టి వినాయకుడినే పూజ చేస్తున్నారా? అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఓకే, సీ యూ, బాయ్ బాయ్.